మొత్తానికి పెద్ద సంఖ్యలో బీసీ నేతలంతా కూడా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మనతో పాటు బీసీ లీడర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఏంటి సార్ ఇక్కడ మొత్తం బీసీలతో మీ రాష్ట్ర నాయకత్వంతో మొత్తం కూడా ఇక్కడ నిండిపోయింది, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఒక బీసీలే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యాచరణ మేరకు ఆ కార్యాచరణ అమలు కావాలని అందరూ వచ్చినారు. పొరపాటు నుండి ఇది బీసీల ధర్నా కాదు, బీసీలకు 42% సాధించుకోవడానికి జరుగుతున్న ధర్నా. ఇందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, యశస్వి రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు. సో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ సబ్జెక్ట్, ది ఓన్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా మీద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మేము ఈరోజు ప్రామాణికమైనటువంటి సమాచార సేకరణ 1,00,000 మంది ఉద్యోగులతో చేసి దాని తదుపరి ఈరోజు సబ్ కమిటీ ఆమోదంతో, క్యాబినెట్ ఆమోదంతో సభ లోపల చర్చ చేసి బీజేపీ టీఆర్ఎస్ మద్దతునిచ్చి బిల్లు చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు గవర్నర్ గారు ఆమోదంతో పంపినాం. ఇవాళ శాసనసభలో బిల్లు ఆమోదం చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ మాట్లాడని బీజేపీ ఇలా ముస్లింల కొరకు అని చెప్తా ఉన్నారు. ముస్లింల రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, గుజరాత్లో ఉంది. దాని పేరు మీద దీన్ని అడ్డుకునే ప్రయత్నం చెప్పొద్దు. కవిత గారు హైదరాబాద్లో ధర్నా చేస్తారు, పెండింగ్ ఉంది ఢిల్లీలో అంశం, అది పొలిటికల్ డ్రామా. ధర్నా చేస్తే ఢిల్లీలో ధర్నా చేయి, బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేయి, మెప్పించే ప్రయత్నం చేయండి. ఇలా బీజేపీ మొఖాలంటూ పెట్టే ప్రయత్నం జరగద్దు. ఇంత సామాజికంగా చట్టపరంగా అన్ని రకాలుగా జరిగినటువంటి ఈ బీసీల 42%కి అందరూ ఆమోదం చెప్పాలి. ఇది మరొక తెలంగాణ ఉద్యమంలాగా మారుతుంది. రాష్ట్రంలో ఏమో బీజేపీ మీకు మద్దతు తెలిపింది, కేంద్రం వచ్చేసరికి ఎందుకు మొండి వైఖరి చూపిస్తుందని అనుకుంటున్నారు? వాళ్ళకి ఎక్కడ పేరు రాదు అని భయపడుతూ ఉన్నారు. కానీ నేను ఒక బీసీ లీడర్ చెప్తా ఉన్నా, బీజేపీలో ఉన్న బీసీలు, బీఆర్ఎస్లో ఉన్న బీసీలు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు అందరికీ లబ్ధి జరుగుతుంది. ఇది ఉద్యోగస్తులకు లబ్ధి జరుగుతుంది, బీసీలకు లబ్ధి జరుగుతుంది, విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. కాబట్టి రాజకీయ కోణంతో చూడొద్దు అని బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. సార్, బీసీ నేతగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు, అక్కడ కూడా కులగణన చేశారు. కులగణన అనేది దేశానికే రోల్ మోడల్ అని చెప్తున్నారు. ఈ రోజు ఒకవేళ ఇక్కడ మీరు అనుకున్నది జరగకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? పార్టీ మొత్తంగా క్యాబినెట్ కానీ పార్టీ నాయకత్వం కానీ కూర్చొని ఇది సాధించుకునే వరకు, ఉదాహరణ తమిళనాడులో చాలా రోజులు ఎన్నికలు నిర్వహించకుండా కూడా దీన్ని సాధించుకున్నారు. మాకు తమిళనాడు స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి, ప్రజల ఐక్యత, ప్రజల ఆకాంక్ష మాకు ధైర్యం. కాబట్టి తప్పకుండా విశ్వాసం ఉంది, రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వము దేశానికి రోల్ మోడల్ అయ్యే విధంగా 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఈ ఆశ, ఆకాంక్ష నాకున్నాయి. సార్, ఈరోజు తెలంగాణ నడిబొట్టున, ఢిల్లీ నడిబొట్టున తెలంగాణ కార్యకర్తలంతా కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు ఇక్కడికి రావడం, ఇంత పెద్ద ధర్నా చేయడం ఎట్లా చూస్తారు? లాస్ట్ 1 ఊహించని విధంగా స్థాయిలో ప్రజల స్పందన ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్స్. ఇది ప్రజల ఆకాంక్ష. మనతో పాటు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. పెద్ద ఎత్తున ఈరోజు ఢిల్లీ వచ్చారు, ధర్నా చేస్తున్నారు. ఒక బీసీ లీడర్ గా మీ కాల్ మేరకు ఇంతమంది నాయకులు వచ్చారు, ఎలా చూస్తారు? ఇదొక మహాధర్నా. దేశ చరిత్రలో తెలంగాణలో బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు యావత్ దేశానికి తెలవాలని, 42% రిజర్వేషన్ మా హక్కు, ఈ హక్కును సాధించుకు తీరుతామని కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు విప్పడానికి, కనువిప్పు కలగడానికి కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రం తరఫున పరిణామాలు తేల్చి వారికి ఇవన్నీ కూడా సమూలంగా వివరించడానికి ఢిల్లీలో మహాధర్నా చేస్తూ ఉన్నాము. ఈ మహాధర్నా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రసంగించే అవకాశం ఉంది. మిగతా పార్టీల యొక్క ఇండియా బ్లాక్ లోని పార్లమెంట్ సభ్యులందరూ హాజరవుతారు. మీరేమో ఒకవైపు ధర్నా చేస్తున్నారు, రాష్ట్రంలో ఏమో బీజేపీ మీకు ఆమోదం తెలిపింది అసెంబ్లీలో, ఇక్కడ మాత్రం మొండి వైఖరి చూపిస్తుంది. నేను అడుగుతున్నాను, బీజేపీ శాసనసభ్యులు అక్కడ మద్దతు తెలిపి ఇక్కడ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఎవరు ఒత్తిడిలో తీసుకున్నారు? అగ్రవర్ణ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే బీసీ నాయకులు మీరు ఎందుకు నోరిప్పట్లేదు? ఇలా బయటకు రావాల్సిన అవసరం ఉంది. బీసీలు రాష్ట్రం ఏకమవుతా ఉన్నారు. అందరి కోసం, బీసీలందరి కోసం మీ అందరు ముందుండి పోరాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికి మీరు అనుకున్నది సాధించి తెలంగాణ తిరిగి వెళ్తారని నమ్మకం ఉందా? మొండి పట్టుతో ఉన్నాము. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మేమందరం మొండి పట్టుతో ఉన్నాం, సాధించుకొని తీరుతాం.